రోజు కూడా ఏదో ఒక జాబ్ కాల్స్ వచ్చేది. కానీ ఇప్పుడు కొంచెం ఈ 4 మంత్స్ నుంచి ఏంటంటే సంక్రాంతి కానివ్వండి, ఒమిక్రాన్ కానివ్వండి, లేకపోతే పండగలు కానివ్వండి, మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, కొంచెం మార్కెట్ కొంచెం తక్కువ ఉంది. ఓకే. కానీ మళ్ళీ మార్కెట్ తక్కువ ఉంది అని చెప్పి మళ్ళీ మనం ఎక్స్పెక్టేషన్స్ దించుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఈ ఎస్ఏపి జాబ్స్ అనేది ఎప్పుడు ఎక్కడ పడుతుందో తెలీదు. 100% ఒకేసారి అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. జాబ్స్ కూడా ఒకేసారి పడతా ఉంటాయి. ఒక నెలంతా బాగా ఉంటుంది, ఒక నెలంతా నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఈ జాబ్స్ అనేవి మార్కెట్లో ఒక ఒక పీరియడ్ వరకు ఎక్కువ ఉంటుంది, ఒక పీరియడ్ వరకు తక్కువ ఉంటుంది ఐటీలో. అది కూడా మీరు గుర్తించాలి. అంతేగాని జాబ్స్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు అని చెప్పి ఫీల్ అయిపోకూడదు. దానికి కాల్స్ రావాలన్నా, జాబ్స్ రావాలన్నా ఎలా నౌకరీ ప్రొఫైల్లో ఎట్లా అప్లోడ్ చేయాలి, లింక్డ్ఇన్లో ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను కూర్చోబెట్టి దగ్గరుండి నేర్పిస్తాను. కాబట్టి దానికి సంబంధించి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జాబ్ కాల్స్ వస్తాయి, గట్టిగా కూర్చుంటే జాబ్ కాల్స్ వస్తాయి. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవటం, సో జాబ్లో సర్వైవల్ అవ్వటం. జాబ్ సర్వైవల్ అన్నది మీ చేతిలో ఉండదు. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం అన్నది మాత్రం మీ చేతిలో ఉంటుంది. జాబ్ సర్వైవల్ అనేది మీ చేతిలో ఉండదు అంటే ఎలా అంటే 50% మీ చేతిలో ఉంటుంది, 50% మీ చేతిలో ఉండదు. ఒక్కో ప్రాజెక్ట్స్ ఉంటాయి, చాలా క్రిటికల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్స్లో హెవీ వర్క్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసినా అవదు. ఓకే, అలాంటి ప్రాజెక్ట్స్ నీకు అసైన్ చేసినప్పుడు యాజ్ ఎ ఫ్రెషర్ కింద డెఫినెట్గా నువ్వు ఈవెన్ సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నా ఆ స్టాండర్డ్ రీచ్ కాదు. ఆ స్టాండర్డ్కి రీచ్ కాలేదు అంటే డెఫినెట్గా మరి అంత ప్రెజర్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాం కాబట్టి 10 లక్షలు 12 లక్షలు శాలరీ ఇస్తున్నాం. సో ఆ స్టాండర్డ్ రీచ్ కాకపోతే మనం వెంటనే మరి బయటకు వచ్చేయడం జరుగుతుంది. మనల్ని ఎవరు పంపించరు, మనం ఆ స్టాండర్డ్ రీచ్ అవ్వక మనమే వచ్చేస్తాం. కాబట్టి మీరెవరు కూడా బయటికి రావడానికి ట్రై చేయొద్దు. సో ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ కష్టంగా ఉంది అంటే బయటికి రాకూడదు, గుర్తుపెట్టుకోండి. అందులోనే కూర్చోవాలి, బాగా వేసుకొని కూర్చోవాలి. ప్రాజెక్ట్ కష్టంగా ఉంది అంటే పారిపోయి వచ్చే మైండ్ సెట్ ఉంది అంటే డెఫినెట్గా మీరు ఎప్పటికీ సక్సెస్ కాదు. ప్రాజెక్ట్ ఈజీగా ఉంది అంటే ఆ ప్రాజెక్ట్ చేయకుండా వచ్చేసి బయటకు రండి. అంతేగాని ప్రాజెక్ట్ కష్టంగా ఉంది అంటే మాత్రం డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్లో ఇరుక్కోండి. నాకు తగిలిన ప్రాజెక్ట్ అయితే చాలా కష్టమైన ప్రాజెక్ట్. నేను ఎప్పుడు కూడా అంత కష్టాన్ని నేను ఫేస్ చేయలేదు. నైట్ 12:30 వరకు కూడా 1:30 వరకు ఆఫీస్లో ఉండి క్యాబ్ వేసుకొని ఓన్ డబ్బులతో క్యాబ్ వేసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. 15 రోజులు 20 రోజులు సండేస్ కూడా వెళ్ళి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో కష్టమైన ప్రాజెక్ట్లో ఏంటంటే లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఎంత లెర్నింగ్ ఉంటుందంటే అది మనం ఎప్పుడు చూసుండం. ఓకే, నేర్చుకోవాలి అనే మైండ్లో నువ్వు ఎప్పుడైనా యాజ్ ఎ ఫ్రెషర్గా ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఒక జాబ్ పర్సన్ లాగా ఆలోచించకూడదు ఎప్పుడైనా సరే. ఒక ఫ్రెషర్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఏదో ఎంత ప్రెజర్ని పెంచితే అంత మంచిది అని మైండ్లో నుంచి ఫీడ్ చేసుకోవాలి, వెళ్ళాలి. అంతేగాని కష్టమైన ప్రాజెక్ట్ వచ్చింది పారిపోద్దామని డిసైడ్ అయిపోతుంది. కష్టమైన ప్రాజెక్ట్లోనే ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది. ఆ లెర్నింగ్ ఆ ఒక్క ప్రాజెక్ట్ చాలండి. ఆ ఒక్క ప్రాజెక్ట్ చాలు. నేను ఇప్పుడు దాకా నేను పడిన కష్టంతో పోలిస్తే ఆ ఒక్క ప్రాజెక్ట్ ఇప్పుడు వరకు నేను అంత కష్టం ఏ ప్రాజెక్టులో పడలేదు. ఎందుకంటే ఆ ఒక్క ప్రాజెక్ట్లోనే A to Z కవర్ అయిపోయింది. ఆ ఒక్క ప్రాజెక్ట్లోనే కోపా కవర్ అయింది, ఒక్క ప్రాజెక్ట్లోనే ప్రొడక్ట్ కాస్టింగ్ కవర్ అయింది, మంత్ ఎండింగ్ కవర్ అయింది, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, సిఓ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కవర్ అయినాయి. ఆ ఒక్క ప్రాజెక్ట్లోనే మల్టిపుల్ ఎఫ్ఐకి సంబంధించిన ఇష్యూస్, ఎర్రర్స్, రకరకాలైన ఎర్రర్స్. సో ఆ ఒక్క ప్రాజెక్ట్ చాలండి. మిగతా అన్ని ఆ స్కోప్ నాకు డొమెస్టిక్ ప్రాజెక్ట్ ఆ స్కోప్ నాకు వేరే దాంట్లో దొరకలేదు ఇప్పటి వరకు కూడా. ఓకే, వస్తున్నాయి ఈ ప్రాజెక్ట్స్, వస్తున్నాయి చేస్తున్నాము, బట్ అంత స్ట్రెస్ తీసుకునే ప్రాజెక్ట్స్ అయితే కావు. అవన్నీ కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, 3 days ఉంటే 3 daysలోనే చేస్తాం, 2 daysలో చేస్తాం. అట్లాగా ఒక 2-3 అక్కడైతే ఇష్యూస్ వచ్చాయి, ఎర్రర్స్ వచ్చాయి, రోజుకి 6-8 ఎర్రర్స్, ఈ 6 నుంచి 8 ఎర్రర్స్. సో ఒక పక్క నుంచి ఎస్ఎల్ఏ బ్రీచ్ అయిపోతూ ఉండేది, ఒక పక్క నుంచి కాపాడుతూ ఉండేవాళ్ళం, ఒక పక్క నుంచి ఆ టైంలో నేను పడిన కష్టానికి జనరల్ మేనేజర్ దగ్గర నుంచి కూడా అవార్డు వచ్చింది. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు ఫార్వర్డ్, ఐ విల్ ఫార్వర్డ్. సో అలాంటి ప్రాజెక్ట్స్ మనకి తగిలినప్పుడు డెఫినెట్గా మనకి కంప్లీట్గా అంటే ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయే ప్రాజెక్ట్ని మనం బ్యాక్ తీసుకొచ్చాం. సో అలాంటప్పుడు డెఫినెట్గా మనలో ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ అలాంటి ప్రాజెక్ట్స్ మనం తగలాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ ఒక్క ప్రాజెక్ట్ చాలు. చూడండి, మనకి భాషలో ఒక సినిమా డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని. సో 100 ప్రాజెక్టులు చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఒక్క ప్రాజెక్ట్ మీద కూర్చొని, అది కూడా ఎండ్ టు ఎండ్ కూర్చొని ఒక 2 years వరకు ఆ ప్రాజెక్ట్లో, కష్టమైన ప్రాజెక్ట్లో 2 years వరకు ఉండండి. మిగతా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. అంటే అంత కష్టమైనది, అంత కాంప్లెక్సిటీ ఉండదు.
నేను లిటరల్‌గా చెప్తున్నా భోజనం చేయడానికి కూడా టైం లేదు. ఆ టైంలో నాకు అంత ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను. ఎట్ ది సేమ్ టైమ్ అంత రికగ్నైజేషన్స్ వచ్చినియి. అంత సాలరీ కూడా వచ్చింది. అంత డిజిగ్నేషన్ కూడా పెరిగింది. కాబట్టి ఆ తర్వాత నుంచి నేను ఎక్కడికెళ్ళినా సరే ఫస్ట్‌లో నేను ఇబ్బందులు పడ్డాను. తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ ఆ ఇబ్బందులు నేను ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఆ ఇబ్బందులు నాకు లేవు. ఇప్పుడు నేను ఇన్ని యాక్టివిటీస్‌ని ఓ పక్క నుంచి ఆఫీస్ అని, ఓ పక్క నుంచి జాబ్ అని, ఓ పక్క నుంచి ఫ్యామిలీ అని, ఓ పక్క నుంచి పర్సనల్ అని ఇన్ని యాక్టివిటీస్‌ని మల్టీ టాస్కింగ్ సింగిల్ టైమ్‌లో చేయగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో, అందుకే నేనేమంటానంటే రియల్ టైమ్ నాలెడ్జ్‌ని రియల్ టైమ్